బ్యాక్ టు న్యూస్. అతడు ప్రపంచ దేశాలన్నీ తిరుగుతూ ఆనందం పొందుతున్న ఓ వలస పక్షి. అక్కడి అందాలను అతొక్కడే చూడకుండా ప్రపంచంలోని అందరికీ చూపిస్తూ ఉంటాడు. అలాంటి ఓ తెలుగు యూట్యూబర్ గత కొంతకాలంగా వార్తల్లో నిలుస్తున్నారు. బెట్టింగ్ పాలిట యమధర్మరాజుగా మారిన ఆ వ్యక్తిపై ప్రస్తుతం తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. అతడే నా అన్వేషణ బెట్టింగ్ అందాను ప్రక్షాళన చేయాలని కంకణం కట్టుకున్న ప్రపంచ యాత్రికుడు. నా అన్వేషణ అన్వేష్ పై సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. తెలంగాణ డీజీపీతో పాటు పలువురు ప్రముఖులపై తప్పుడు వ్యాఖ్యలు చేశాడనే అభియోగం అతనిపై నమోదైనట్లుగా సమాచారం. అయితే బెట్టింగ్ దందాలో నిజంగానే ఆ ప్రముఖులు కూడా పాలుపంచుకున్నారా? ఒకవేళ తెలంగాణ డీజీపీ ఆ పలువురు ప్రముఖులు బెట్టింగ్ దందా చేయకపోతే అన్వేష్ ఎందుకు వారిపై దృష్టి సారించాడు? ప్రపంచ దేశాలన్నీ చుట్టేస్తూ తెగ ఎంజాయ్ చేసేస్తూ ఆ వీడియోలను అప్డేట్లో చేస్తూ పాపులారిటీతో పాటు డబ్బు సంపాదించుకుంటున్నాడు అన్వేష్. అయితే తాజాగా బెట్టింగ్ యాప్ల ప్రచారం పేరుతో తెలంగాణ డీజీపీ జితేందర్, మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, ఐఏఎస్ అధికారులు శాంతికుమారి, ధానా కిషోర్, వికాస్ రాజు తదితరులు 300 కోట్లు కొట్టేశారంటూ ఓ వీడియో ద్వారా అతను వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది. అయితే అన్వేష్ అవాస్తవ తప్పుడు సమాచారం ప్రచారం చేశారంటూ పోలీసులు సుమోటోగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ప్రజల్లో గందరగోళం సృష్టించాలనే ఉద్దేశంతో ప్రభుత్వ అధికారులు, చట్టబద్ధమైన సంస్థలు ప్రతిష్టను దెబ్బతీసేందుకు పరువుకు భంగం కలిగించేలా వీడియో ఉందని, అధికారులు విశ్వసనీయతను దెబ్బతీసేలా, ప్రభుత్వం మీద వ్యతిరేకత, ద్వేషాన్ని కలిగించేలా ఆ వీడియో ఉన్నట్లు సైబర్ క్రైమ్ పోలీసులు పేర్కొంటున్నారు. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసేలా వీడియో చేసిన కంటెంట్ క్రియేటర్ అన్వేష్ మీద చర్యలు తీసుకోవాలని సైబర్ క్రైమ్ టానాప్ కానిస్టేబుల్ ఫిర్యాదు చేశారు. దీంతో సైబర్ పోలీసులు అన్వేష్ పై కేసు నమోదు చేశారు. దీనిపై అన్వేష్ ఎలా స్పందిస్తాడో చూడాలి. అన్వేష్ ను ఫాలో అవుతున్న ఫాలోవర్స్ మాత్రం అన్వేష్ ను సపోర్ట్ చేస్తూ తమ ప్రపంచ యాత్రికుడు ఎలాంటి ఆధారాలు లేకుండా ఎవరిపైన ఆరోపణలు చేయడని చెప్పుకొస్తున్నారు. మరోపక్క అన్వేష్ మాత్రం ఎలాంటి ఆధారాలు లేకుండా తమపై కావాలనే బురద చల్లాలనే ప్రయత్నం చేస్తున్నారని అభియోగాలు మోపుతూ తమ ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారని మండిపడుతున్నాడు. ఇక ఇప్పటికే పలువురు యూట్యూబర్లు, సెలబ్రిటీలు ఈ బెట్టింగ్ దందా చేసి విచారణకు హాజరవుతున్నారు. అయితే బెట్టింగ్ దందా మూలాలు ఎక్కడి నుంచి మొదలయ్యాయి, పూర్తి స్థాయిలో లోతుల్లోకి వెళ్లి పోలీసు అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఎవరిపైనైనా కూసంత డౌట్ వచ్చినా వారిని పోలీస్ స్టేషన్లకు పిలిపించి విచారిస్తున్నారు. అలాంటి నిఘా వర్గాల్లో పనిచేస్తున్న అధికారులపై అన్వేష్ ఆరోపణలు చేయడం ప్రస్తుతం 2 రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఓవరాల్ గా ఈ బెట్టింగ్ దందాలో తెలంగాణ పోలీస్ అధికారి, పలువురు ప్రముఖులు నిజంగానే ఉన్నారా లేదా అన్నది అన్వేష్ ఈ అంశంపై స్పందించే గాని తెలియని అంశం. రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ పద్మ. తెలుగు రాష్ట్రాలలో ఒక్కసారిగా యూట్యూబర్ అన్వేషణ్ ప్రపంచ యాత్రికుడు తనపై ఒక కేసు కూడా నమోదు చేయడం జరిగింది. దీనిపై ఎవరైతే తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఐఏఎస్ ఆఫీసర్స్ కావచ్చు, సంబంధించినటువంటి ప్రభుత్వ అధికారులు పూర్తి స్థాయిలోని ఒక బెట్టింగ్ యాప్ ని, హైదరాబాద్ కేంద్రంగా ఒక బెట్టింగ్ యాప్ ని చేస్తున్నారనేది అన్వేష్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేయడం జరిగింది. దీనిపైన స్పందించినటువంటి తెలంగాణ ప్రభుత్వం ఆన్లైన్ బెట్టింగ్ సంబంధించిన విషయాలలో పూర్తి సమాచారం సేకరించకుండా, ఎలాంటి ఆధారాలు ఇవ్వకుండా పూర్తిగా సొంత ప్రయోజనాల కొరకే అన్వేష్ సోషల్ మీడియాలోని అనేక పోస్టులు పెట్టి ఇబ్బందికరమైన పరిస్థితులు చేస్తున్నారనే విషయంతో అతనిపై కేసు కూడా పెట్టడం జరిగింది. దీనిపై స్పందిస్తున్నటువంటి అన్వేష్ సంబంధించినటువంటి
యూట్యూబర్స్ సంబంధించినటువంటి సబ్స్క్రైబర్స్ కావచ్చు, ఆయనకు సంబంధించినటువంటి అభిమానులే కావచ్చు, పెద్ద ఎత్తున అన్వేష్ ఏది పబ్లిష్ చేసినా దానికి సంబంధించిన ఆధారాలు ఖచ్చితంగా ఉంటాయి. కానీ అలా లేదు అనడం సరైన విధానం కాదంటూ కూడా ఆ యూట్యూబర్స్ కూడా పెద్ద ఎత్తున అన్వేష్ మద్దతు పలుకుతున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ తెలుగు రాష్ట్రాలలోని నిరాధారమైనటువంటి ఆ బెట్టింగ్ చేసినటువంటి సోషల్ మీడియాని సరైన ఆధారాలు లేవంటూ కూడా తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన కాకుండా తెలంగాణలోని ఆన్లైన్ బెట్టింగ్ పేరుతో 300 కోట్ల రూపాయలు ప్రధాన కార్యదర్శి కావచ్చు, సంబంధించిన డీజీపీ కావచ్చు, ఎవరైతే అధికారికంగా ఉన్నటువంటి ఆ శాఖకు సంబంధించిన అధికారులు వీళ్ళందరూ ఒక భాగస్వామ్యంతో 300 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఆన్లైన్ బెట్టింగ్ నడుపుతున్నారనేదే అన్వేష్ చేసినటువంటి ప్రధాన ఆరోపణ. ఈ ఆరోపణలోని నిజ నిర్ధారణ లేకుండా ఆరోపణ చేస్తున్నాడు. సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారం ఇతనిపై చట్టవిరుద్ధంగా ఉందని చెప్తూ పోలీసులు అయితే కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి. ఇది తెలుగు రాష్ట్రాలలో కాకుండా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక రాష్ట్రాల్లో కూడా అన్వేష్ చేసినటువంటి పోస్టుకు కానీ సంబంధించినటువంటి ఈ బెట్టింగ్ యాప్ సంబంధించి ఒక చర్చ అయితే జరుగుతుంది. ఈ చర్చకు సంబంధించిన విషయాల్లో ఒక విషయం చూసుకున్నట్లయితే నిరాధారమైనటువంటి ఆరోపణలు చేసినటువంటి వారిపై ఏదైతే చట్టం ప్రకారమే కేసు నమోదు చేశామంటూ కూడా ఆన్లైన్ బెట్టింగ్ విషయంలో కానీ సంబంధించినటువంటి యూట్యూబర్స్ మీద చేసినట్లు కూడా అధికారులు, రాష్ట్రం సంబంధించిన పోలీసు అధికారులు కావచ్చు, దానికి సంబంధించిన ఇంటెలిజెన్స్ సంబంధించిన వ్యవస్థలో పనిచేస్తున్న అధికారులు కూడా తేల్చి చెప్పినటువంటి పరిస్థితి. ఇది అయితే శ్రీనివాస్, అన్వేష్ ఎవరెవరిపై అయితే ఆరోపణలు చేస్తున్నారో వారికి సంబంధించి విచారణ చేయడం కానీ కేసులు పెట్టడం కానీ ఎలాంటి చర్యలు కూడా తీసుకోవట్లేదు. దీన్ని ఏ విధంగా చూడాలంటారు? ప్రధానంగా చూసుకున్నట్లయితే అన్వేష్ 300 కోట్ల రూపాయలు ఎవరైతే 3,000 కోట్ల రూపాయలు ఎవరైతే బెట్టింగ్ యాప్ ద్వారా సమకూర్చుకొని ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారనే విషయాలని పబ్లిష్ చేసిన అన్వేష్ ఎవరైతే ప్రభుత్వ అధికారులు ఉన్నారో తెలంగాణలో చూసుకున్నట్లయితే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, మాజీ అక్కడ ఉన్నటువంటి డీజీపీ, ఆ శాఖకు సంబంధించినటువంటి అనేక మంది ఐఏఎస్ ఆఫీసర్స్ మీద కూడా ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి. అయితే ఈ ఆరోపణలు చేసిన క్రమంలో కేవలం కేసు సంబంధించినటువంటి పెట్టడానికి ఆన్లైన్ లో ఎలాంటి ఆధారాలు లేదు కాదు, ఖచ్చితంగా ఆధారాలు ఉన్నాయి కాబట్టి చేశాననేది మాత్రం అన్వేష్ చెప్తున్నారు. ఈ అన్వేష్ చేసిన సోషల్ మీడియా ఆ డిస్ప్లేస్ మొత్తం చూసినట్లయితే ఆధారాలు సమకూర్చుకోలేదు అనేది ఆన్లైన్ లో వెరిఫికేషన్ జరిగిందనేది ఐఏఎస్ ఆఫీసర్స్ కానీ అక్కడ ఉన్న పోలీసు అధికారులు చెప్తున్నారు. ఎంతమంది అధికారుల మీద అన్వేష్ చేశాడు, వీళ్ళ మీద అయితే ఇప్పటికీ దర్యాప్తు అయితే కొనసాగుతుంది. అన్వేష్ మీద ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటారు? ఆన్లైన్ లో కేసు మాత్రం రిజిస్టర్ అయింది కానీ ఇతరు ఇంకెక్కడ సంబంధించినటువంటి విచారణ కొనసాగిస్తారు. ఆ అన్వేష్ చేసినటువంటి అదైతే ఆన్లైన్ సంబంధించినటువంటి యూట్యూబ్ లో చేసినటువంటి పబ్లిష్డ్ విషయాన్ని ఇంకా వాళ్ళు ధృవీకరిస్తూ ఎవరెవరైతే ఆఫీసర్స్ ఉన్నారో వారి మీద గతంలో ఒకవేళ ఆధారంగా ఉన్నటువంటి ఏమైనా విషయాలు ఉన్నాయనేది కూడా కొంత ఇంటెలిజెంట్ సంబంధించిన వ్యవస్థ అయితే వెరిఫికేషన్ చేస్తుంది. ఏదేమైనప్పటికీ అన్వేష్ మీద ఆన్లైన్ బెట్టింగ్ విషయాల్లో జరిగినటువంటి నిరాధారమైనటువంటి యూట్యూబర్ ని అరెస్ట్ చేయడానికి అయితే రంగం సిద్ధం చేసుకున్నటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.